బుద్ధి మార్చుకొని పాకిస్తాన్ ఎల్ఓసి వద్ద పాక్ కవ్వింపు చర్యలు. ఉక్రెయిన్ పై అణ్వాయుధాలు వాడే పరిస్థితి రాదు, యుద్ధం ముగించడానికి వనరులు ఉన్నాయన్న పుతిన్. ఐరాసాలో నేడు పాక్ భారత్ పంచాయతీ. పహల్గాం ఘటనపై పాక్ ను ఎండగట్టనున్న భారత్. భారత్ ప్రతీకార చర్యలతో దాయాది ఉక్కిరిబిక్కిరి. ఏం జరుగుతోందోనని బిక్కుబిక్కుమంటున్న పాక్. ప్రజలు కోరుకునేది మోదీ నాయకత్వంలో జరుగుతుంది. సరిహద్దు రక్షణకు సైన్యంతో కలిసి పనిచేస్తానన్న రాజ్నాథ్ సింగ్. నేడు తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ. నేటి నుండి 28 మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు 20వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం. టీడీపీ మహానాడుకు ముహూర్తం ఫిక్స్. ఈ నెల 27, 28, 29న కడప జిల్లాలో మహానాడు. రెండో రోజు సిట్ కస్టడీకి రాజ్కస్ రెడ్డి. జైలు నుండి అదుపులోకి తీసుకున్న పోలీసులు. కవిత విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 16న అమెరికాకు వెళ్లే ఛాన్స్. మిస్ వరల్డ్ పోటీలకు ముస్తాబైన హైదరాబాద్. గచ్చిబౌలి స్టేడియంలో కర్టెన్ రైజర్ ప్రోగ్రాం. కాలినడకన భక్తుల కోసం టీటీడీ ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు. బస్టాండ్, రైల్వే స్టేషన్ నుండి శ్రీవారి మెట్టు వరకు బస్సులు. నేడు ఏయూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. విజయవాడ, గుంటూరు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు. వక్ఫ్ బిల్లు చట్టబద్ధతపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనున్న సిజేఐ జస్టిస్ సంజీవ్ ధర్మాసనం. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు. వైభవ్ ప్రదర్శన వెనుక ఎంతో శ్రమ ఉందన్న ప్రధాని మోడీ. విదేశీ చిత్రాలపై 100% సుంకం ప్రకటించిన ట్రంప్. యుఎస్ లో తెలుగు సినిమాలపై ప్రభావం ఉండే ఛాన్స్. ప్రపంచ రికార్డు సృష్టించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జీవ్ 15 గంటల పాటు రికార్డు స్థాయి ప్రెస్ మీట్. తెలంగాణకు భారీ వర్ష సూచన. 16 జిల్లాలకు రెడ్ అలర్ట్. 17 జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ. రాత్రి 7:30 హైదరాబాద్ లో మ్యాచ్. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి డైరెక్ట్ లైన్.